మనము ఈ భూమి మీద నివసిస్తున్నాం. దీనికి ఒక డేట్ ఉంది, అంటే మనము పుట్టిన డేట్ ఉంది, వెళ్ళే డేట్ కూడా దేవుని దగ్గర ఉంది. అంటే ఇక ఈ శరీరము కొంతకాలానికి కనపడకుండా పోద్ది. దీన్ని ఎంత బాగా పెంచినా, ఎంత బాగా చేసినా, ఏమి ఇచ్చేసినా ఈ శరీరం ఏదో ఒక రోజు, అది ఎవరైనా కావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కావచ్చు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదో ఒక రోజుకి ఈ శరీరం మాయమైపోద్ది. ఉంటుందంటారా? లేకపోతే నేను ప్రత్యేకం, నేను స్పెషల్ కనుక నా దేహం ఎప్పుడు నేను ఇక్కడే ఉంటానని చెప్పాలంటారా? కదండి. అయినా దేవుడు శరీరానికి కూడా ప్రాముఖ్యతనిచ్చాడు కదా. ఈ దేహము దేవుని వలన నిర్మింపబడిన, ఏమన్నాడు, ఆలయం. ఏ దేహం? నీ దేహం, నా దేహం దేవుని వలన నిర్మింపబడిన ఆలయం కదా. ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. దీనికి ఏ రోగం రాకుండా కూడా కాపాడుకోవాలి. కానీ ఎంతవరకు కాపాడుకోవాలి అంటే, స్పిరిచువల్ లైఫ్ని, ఆత్మీయ జీవితానికి మించి జీవింపజేసే ఆత్మను విడిచిపెట్టి, జీవింపజేసే ఆత్మ సంబంధమైన ఆ జీవన విధానాన్ని విడిచిపెట్టి శరీరాన్ని ప్రేమించే విధానంగా జీవించద్దు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, జీవింపజేయుచున్నది ఆత్మయే అన్నాడు. జీవింపజేయుచున్న ఆత్మ కదండి. ఇక్కడ నుంచి ఈ దేహాన్ని, ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతే పరదైసులో భద్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ప్రభువులో కొనసాగే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ, ఆ ఆత్మ పరదైసులో భద్రంగా ఉంటుంది. ప్రభువు రాకడలో తన సంఘాన్ని తీసుకొని వెళతాడు. వెళ్ళిన తర్వాత మరలా పరదైసులో ఆత్మలు ఓపెన్ చేయబడి ఈ మట్టి దేహము మహిమదేహంగా మార్చబడి పరలోకంలో ప్రభువుతో పాటు నివసిస్తాం. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది. ఇది క్రైస్తవ విశ్వాసానికి స్టాండర్డ్. అంటే ప్రభు మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడు, ఆరోహణమై వెళ్ళాడు, మరలా తిరిగి రాబోచున్నాడు. ఇప్పుడు ఈ దేహం కూడా చనిపోతుంది, ఊపిరిపోతుంది, సమాధిలో పెట్టబడతాం. పెట్టబడిన తర్వాత ఈ ఆత్మలు పరదేశుకు వెళతాయి. పరదేశుకు వెళ్ళిన తర్వాత మరలా ప్రభు రాకడతో పాటు మరలా ఈ భూమి మీదకి మన ఆత్మలు భూమి మీదకి వస్తాయి. మన శరీరాన్ని ధరించుకుంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ దేహ మార్పిడికి కావలసినది, ఈ దేహ మార్పిడికి, ఈ దేహము దేవునితో పాటు లేకపోతే ఆ నిత్య జీవములో ఉండటానికి కావలసినది స్పిరిచువల్ లైఫ్. ఈ శరీరాన్ని జీవింపజేసేది ఆత్మయే. కనుక ఆత్మ సంబంధమైన జీవితాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. మీరు చాలా జాగ్రత్తగా దాని విషయంలో మీరు ఆలోచన చేయాలి అన్నాడు.